ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఒక విషయం బాగా ట్రెండ్ అవుతుంది. అదే శ్రీకృష్ణుడు రుక్మిణి మాతల వివాహం సందర్భంలో ఓ 1,00,000 గోవుల్ని కోసి భోజనాలు వడ్డించారట. ఆల్రెడీ బ్రహ్మవైవర్త పురాణంలోని శ్రీకృష్ణ జన్మఖండంలో ఉన్న 105వ అధ్యాయంలో 61, 62, 63 శ్లోకాల్లో ఆ విషయం చాలా స్పష్టంగా ఉంది. ఏ జంతువుల్ని ఎన్నిటిని కోశారు అనేది. ఏ జంతువుల్ని ఎన్నిటిని కోశారు అనేది. ఏ జంతువుల్ని ఎన్నిటిని కోశారు అనేది. బ్రహ్మవైవర్త పురాణంలోని శ్రీకృష్ణ జన్మఖండంలో ఉన్న 105వ అధ్యాయంలో 61, 62, 63 శ్లోకాల్లో ఆ విషయం చాలా స్పష్టంగా ఉంది. ఏ జంతువుల్ని ఎన్నిటిని కోశారు అనేది. చూశారు కదా, లెక్కలు క్లియర్గా ఉన్నాయి. పెళ్ళప్పుడు ఏమేం కోశారు కదా. ఒక్కసారి ఆ బ్రహ్మవైవర్త పురాణంలో నుంచే ఆ రిఫరెన్స్ చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా, 60వ శ్లోకం కాడి నుంచి చూడండి. 1,00,000 గోవులు, 2,00,000 హరిణములు అనగా జింకలు వీటిని చంపాలి. కుందేళ్ళు 4,00,000, తాబేళ్లు కూడా అన్నే చంపాలి అంటే 4,00,000. 10,00,000 మేకపోతులు, గొర్రెలు వానికి 4 చంపాలి అంటే 40,00,000 గొర్రెలను చంపాలి. పర్వమందు గ్రామదేవతకు భక్తితో బలివ్వాలి. వీటి మాంసాన్ని వండి భోజనమునకు ఏర్పాటు చెయ్యి. చూశారు కదా, లెక్కలు క్లియర్గా ఉన్నాయి. పెళ్లిలో ఏమేమి కోయమన్నారు. మేజర్గా అయితే ఈ 1,00,000 గోవులు అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడే 1,00,000 గోవులను కోపించాడు. మీరంతరా అయ్యా హిందువులు, మీరు కూడా తినొచ్చు కదా అని చెప్పేసి అంటున్నారు. తీరా పురాణం చూస్తే పురాణంలో కూడా అది చెప్పిన రెఫరెన్స్లో యాజ్ ఇట్ ఈజ్ శ్రీకృష్ణుని జన్మఖండము 105వ అధ్యాయము 60, 61, 62, 63 శ్లోకాల్లో ఈ లెక్కలన్నీ క్లియర్గా ఉన్నాయి. ఇదే మాట ఇంకొకళ్ళు మాట్లాడితే మీరు నమ్ముతారా? ఒక్కసారి ఈ వీడియో చూడండి. श्री कृष्ण जन्मखंड अध्याय 106 श्लोक नंबर 61, 62, 63 उसमें क्या लिखा कि जिस दिन श्री कृष्ण का विवाह रुक्मणी के साथ में हुआ तो रुक्मणी के बाप ने बारात को दावत देने के लिए 1,00,000 गाय काटी, 2,00,000 खरगोश काटे, 3,00,000 कछुए काटे, 4,00,000 हिरन काटे, 5,00,000 कस्तूरी वाले हिरन, 6,00,000 नील गाय, 7,00,000 बकरे, 8,00,000 मेंढे। सारा हिंदुस्तान दावत भी चला गया था क्या? మరి ఇప్పుడు కూడా నమ్మరా మీరు? నమ్మాలండి కొన్ని. ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఈ తమ్నైల్ చూస్తున్నారు కదా, కృష్ణుడు రుక్మిణి పెండ్లి విందుకు 61,00,000 జీవులు బలి అని చెప్పేసి పక్కన ఆరగుండి సాంబి గారు నుంచున్నారు. సాంబిగాడు ఏం చెప్పాడో ఒక్కసారి మీరు చూడండి. వాళ్ళు ఎట్లా వాళ్ళని భగవంతులని చెప్పుకుంటున్నారా కానీ కనీసం మానవుడుకున్న క్వాలిటీస్ కూడా వాళ్ళకి లేవు సార్. జంతువుల కన్నా హీనంగా ఉన్నారు వాళ్ళు. శ్రీకృష్ణుడి పెళ్లికి రుక్మిణి పెళ్లికి వాళ్ళు 61,00,000 జంతువులను వధ చేసినారంటే ఇంకా ఎంత భయంకరంగా సార్ అసలుకి. లక్షల జంతువులు, 61,00,000 జంతువులు చంపేసినారు. సృష్టి మీద వాళ్ళు మళ్ళా సృష్టి మా దైవం అంటారు. కృష్ణుడు భక్తులేమో ముఖ్యంగా డిస్కీ గాళ్ళు అంటాడు, మాంసం తినకూడదు, వాళ్ళంతా యాదవులు అది ఇది అంటాడు. మరి కృష్ణుడి పెళ్లికి వదిలిపెట్టారు 61,00,000. ఏ జంతువు ఎన్ని లక్షలో క్లియర్గా ఇచ్చాను నేను మన బుక్ లో. అవునవును.